తమ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మించబోతున్నారు అంటే సాగు తాగునీటికి ఢోకా ఉండదని, కష్టాలన్నీ తీరిపోతాయని అక్కడి ప్రజలు సంతోషపడ్డారు. అయితే ప్రాజెక్టు కింద తమ గ్రామమే మునిగిపోతుందని చెబితే రోడ్డున పడతామని ఇప్పుడు తల్లడిల్లిపోయారు. పరిహారం ఇస్తామని, కొత్త ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇవ్వడంతో చేసేదేమీ లేక వారంతా ఒప్పుకున్నారు. నష్టపరిహారం న్యాయంగా చెల్లిస్తారని ఎదురు చూస్తూ ఉంటే మొక్కుబడి సాయం ప్రకటించడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. తాజాగా ఇప్పుడు నోటీసులు ఇవ్వకుండా ఇల్లు ఖాళీ చేయమంటే ప్యాకేజ్ గురించి అడిగిన గ్రామస్తులకు అధికారుల నుంచి నిర్లక్ష్యమైన సమాధానమే వస్తోంది అంటూ కన్నీటి పర్యంతమవుతున్న నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. కృష్ణానదిపై నిర్మించిన డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామం వద్ద చెర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణానికి 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్ కోసం భూములు, ఇండ్లు త్యాగం చేసిన ముంపు బాధితులకు నష్టపరిహారం కింద ఆర్థిక సహాయంతో పాటు కొత్త ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి 10 ఏళ్లు గడిచిపోయింది. సర్కార్ కనికరించలేదు. ఇప్పటికీ కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వలేదు, ఇంటికో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా బదులిస్తున్నారు. పనులు అడ్డుకుంటామని చెబితే నిర్మాణ పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ పోలీసులను పిలిపించి కొట్టిస్తున్నాడని వాపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తమకు న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను ఖాళీ చేయమంటున్నారని చెర్లగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన నర్సిగూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు, ఉద్యోగాల గురించి గట్టిగా అడిగితే అధికారులు, కాంట్రాక్టర్ తమనే బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. 32 మందికి ఇళ్ల స్థలాలు, 15 మందికి R&R ప్యాకేజీ ఇచ్చే వరకు ఖాళీ చేసే ప్రసక్తే లేదని గ్రామస్తులు అంటున్నారు. దశాబ్దాల కిందట పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుండటంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేసీఆర్ ఏమైనా ఇంటికో జాబ్ ఇస్తాను, మేము బిడ్డలేక చూసుకుంటాం, మీ కడుపులో పెట్టుకుంటానని చెప్పిండు. ఇంతవరకు మళ్ళీ చూస్తూ లేరు. 5 సంవత్సరాలు అవుతుంది మాది స్టార్ట్ అయ్యబోది. ఇంతవరకు ఎవ్వరు మళ్ళీ చూస్తారు. పెద్దవాళ్ళు ఎవ్వరు వస్తలేరు. ఇక్కడ ఎమ్మెల్యే లేడు, సర్పంచ్ లేడు, ఎవ్వరు వస్తలేరు. ఏంటంటే మేము చచ్చి మింగి అట్లా బతికినాం అన్న. నీళ్లుంటే తీసేసినారు, కరెంటు తీసేసినారు, ఏం లేదు. ఒక్కటే ఇల్లు, ఇంకొక ఇల్లు ఉంది, నైట్ కావాలి ఖాళీ చేస్తారు. ఈ రూమ్ మొత్తం ఖాళీగా, ఊరు ఏది లేదు, ఏడ్చుకుంటా పోయినారు, వల్ల ఏడ్చుకుంటా పోయినారు. అట్లా అన్న మొత్తం మా ఊళ్ళో పెద్ద మనుషులు ఉండేది ఆగమాగం చేసినారు. నీకు బయటలో ఇల్లు ఇస్తా, ఇట్లా మీకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా, అన్ని చేసి పోతాం, మేము ఈడికించి మేము ఎట్లా మా బిడ్డ లెక్క తీసుకొని చూపిస్తా అని చెప్పిండు. ఇంతవరకు రాజగోపాల్ రెడ్డి ఒక ముఖం పెట్టి ఇక్కడ వస్తే అంత కొట్టాన. ఊళ్ళో ఉండకుండా చెట్లు వచ్చినా, దేశాలు వచ్చినా, బిడ్డలు ఇళ్ళ కాడ ఎన్ని రోజులు ఉంటాయి? 6 రోజులు 7 రోజులు ఉంటే వాళ్ళ కాళ్ళకి వేస్ట్ వస్తుంది. ఎందుకు వచ్చిన అమ్మ నువ్వు అని ఆళ్ళు పెట్టుకున్నా నాకే బాధ వస్తుంది. ఎల్లెళ్ళలేక భర్త భార్య అనుకోరా? ఇప్పుడు నాకు పైసలు ఇవ్వాలి, కట్నం పైసలు 50,000. నాకు ఇంత భూమి ఉంటే నేను పండించుకొని ఉంది కదా. నర్సిరెడ్డిగూడెం గ్రామస్తులంతా ఏకమై చెర్లగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహానికి లోనైన గ్రామానికి చెందిన మాదగోని యాదయ్య బలవంతంగా పంపిస్తే చావే శరణ్యమంటూ పురుగుల మందు, పెట్రోల్ బాటిల్ ని తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చినప్పటి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు బాధితులందరికీ 1కి 4 పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2022లో మునిగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు అధికార పార్టీ నేతలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అప్పటి మంత్రి హరీష్ రావు సైతం న్యాయం చేస్తామని చెప్పినా న్యాయం జరగలేదని వాపోయారు. 2023లో ఎన్నికల టైంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. మల్లన్నసాగర్లో ఏ విధంగా RR ప్యాకేజీ ఇచ్చారో చెర్లగూడెంలో కూడా అదే విధంగా ఇప్పిస్తారని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు నిలబెట్టుకోలేదని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులకు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఊరిని ఖాళీ చేయిస్తున్నారని, అధికారుల ద్వారా కాంట్రాక్టర్ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పొలం, ఇల్లు, వాకిలి సర్వస్వం కోల్పోయిన తమకు ఇప్పటికైనా న్యాయం చేయాలని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. చెర్లగూడెం రిజర్వాయర్ కింద మా ఊరు భూములు కోల్పోయాను. ఆ భూములు కోల్పోయినందుకు పరిహారం 2017 నుంచి 14, 15, 16, 17 దాకా పరిహారం ఇచ్చారు. R&R ప్యాకేజ్ కింద మాకు పూర్తి పరిహారం చెల్లించలేదు, ఇంతవరకు చెల్లించలేదు. గవర్నమెంట్ వచ్చినాక R&R ప్యాకేజ్ 2022 ఉప ఎన్నికలప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కొట్టిరు, అమౌంట్ కొట్టేసారు ఉప ఎన్నికల టైంలో.
అవి 30 కోట్లు పెట్టిరు, 20 R&R ప్యాకేజ్ కొంతమందిని ఇచ్చిపెట్టి అవి పూర్తి చేయలేదు. మళ్ళా మాకు ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు, ప్లాట్లు అలాట్మెంట్ చేయలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం ఏమైనా పని వర్క్ అనేది రన్నింగ్ జరుపుతురు, కానీ ఈ ప్రాసెస్ అనేది ముందరకు పోతలేదు. దీన్ని అనుకున్నట్టు మీరు ఏ లెవెల్లో ఆటంకం చేసినా కూడా మేము బందోబస్తు పెట్టి మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తాం. పోయి పక్క ఊళ్ళో శివన్నగూడెం ఇంకేమన్నా ఊరుందేమో ఆ ఊళ్ళో ఉండి అక్కడ మీరు కొన్ని ప్లాట్లు ఉన్నాయన్నాం కదా, దాంట్లో మేము ఇందిరామీన్ల కింద పెట్టి మీకు ప్లాట్లు విడ్రా చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఆ ఇందిరామీన్లు లేదు, ఆ ప్లాట్లు ఇచ్చింది లేదు. ఏంటో చింతపల్లి మాకు ఇచ్చే ప్లాట్లు ఇచ్చిండు కొంతమందికి, ఇంకా కొంతమందికి 30-38 మందికి రావాలి. మరి అవి తెల్లారి మర్నాడే ఇస్తాను మా ప్లాట్లు, ఇంతవరకు దాని అడ్రసే లేదు. పరిహారం విషయంలో పాలకులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలంటున్న ముంపు బాధితుల గోడును పాలకులు ఆలకిస్తారా? మొక్కుబడి పరిహారం కాకుండా ఇంట్లో ఉద్యోగం కల్పించి న్యాయం చేస్తారా? వేచి చూద్దాం.